ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం ఈ రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటాము? ఈ రాఖీ పండుగ నాడు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకే కాక భార్యాభర్తలు కూడా రాఖీ కట్టుకోవచ్చా? ఈ రాఖీ పండుగ అసలు ఎందుకు ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో వస్తుంది? ఈ రాఖీ పండుగ వెనుక ఒక చరిత్రనే ఉంది. అదేమిటో తెలుసుకోవాలనుకుంటే కిందిచ్చిన వీడియో తప్పక చూడండి. ప్రపంచాన్నే గడగడలాడించిన అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశాన్ని కూడా జయించి విశ్వ విజేత అవ్వాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ మహావీరుడి ముందు మోకరిల్లి ప్రాణభిక్షతో గ్రీకు దేశానికి వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. తనను తాను విశ్వ విజేతగా ప్రకటించుకున్న అలెగ్జాండర్కి ఓటమిని పరిచయం చేసిన మొనగాడు పురుషోత్తముడు. అప్పటికే ప్రపంచ దేశాలను తన గుప్పెట్లోకి తెచ్చుకొని విశ్వ విజేత అని మురిసిపోతున్నాడు. అయితే అప్పుడే అఖండ భారతదేశం అనేది ఒకటున్నదన్న విషయం తెలుసుకొని అదెంత కన్నేస్తే కనురెప్ప వేసినంత సేపట్లో ఆక్రమిస్తా అంటూ విర్రవీగాడు. అప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ దేశాలు అన్నీ కలిపి అఖండ భారతదేశంగా ఉండేవి. ఒక్క దేశానికి ఒక రాజు పాలించేవాడు. అంగరాజ్యం, పాంచాల రాజ్యం, కోసల రాజ్యం, కాళీ, శూరసేన అని 16 రాజ్యాలు కలిసి ఒక మహా సామ్రాజ్యంగా అఖండ భారతదేశం ఉండేది. 326వ సంవత్సరంలో భారతదేశ సరిహద్దులకు అలెగ్జాండర్ వచ్చాడు. అప్పుడే గాంధార రాజు అయిన అంబి యుద్ధం చేయనని, గ్రీకు దేశానికి సామంతుడిగా ఉంటానని అలెగ్జాండర్తో ఒప్పందం కుదుర్చుకొని ప్రతిఫలంగా పాంచాల రాజ్యాన్ని ఆక్రమించాలని అలెగ్జాండర్కు అంబి కోరతాడు. అంబికి పాంచాల రాజు పురుషోత్తముడికి శత్రుత్వం కారణంగా అలెగ్జాండర్ అంగీకరిస్తాడు. యుద్ధానికి ముందు బక్ట్రియానికి చెందిన యువరాణి రోక్సోనాను వివాహం చేసుకుంటాడు. తర్వాత అలెగ్జాండర్ పురుషోత్తముడికి రాయబారం పంపుతాడు. తనతో సంధికి ఒప్పుకుంటే సామంతుడిగా ఉండనిస్తా అని, లేదంటే చంపేస్తా అని వర్తమానం పంపుతాడు. దానికి పురుషోత్తముడి రక్తం మరుగుతుంది. కథన రంగంలో తన ఖడ్గం చివరన అలెగ్జాండర్ తల ఉన్నప్పుడే సంధి గురించి మాట్లాడతానని పురుషోత్తముడు అనడంతో అలెగ్జాండర్కి కోపం రావడంతో సమర శంఖం మోగుతుంది. యుద్ధానికి సన్నాహాలు మొదలవుతాయి. అయితే పురుషోత్తముడి పరాక్రమం గురించి తెలిసిన రోక్సోనా అంటే అలెగ్జాండర్ భార్య తన పసుపు కుంకుమ గురించి భయపడి పురుషోత్తముడితో యుద్ధం అంటే చావుకి ఎదురెళ్ళినట్టే అని అనుకుని ఒకరోజు ఆమె పురుషోత్తముడి దగ్గరకు వెళ్ళి అన్నలా భావించి రాఖీ కడుతుంది. రాఖీ కట్టించుకొని ఏం కావాలో కోరుకోమని చెల్లెలాగా భావించి అడుగుతాడు పురుషోత్తముడు. దానికామె తన భర్త ప్రాణాలతో కావాలని అడుగుతుంది. అందుకు సరే అని పురుషోత్తముడు మాట ఇస్తాడు. యుద్ధ సమయంలో అలెగ్జాండర్ తల పురుషోత్తముడి ఖడ్గం చివరన ఉంటుంది. కానీ రోక్సోనాకి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి ఆగిపోతాడు పురుషోత్తముడు. అలా ఒక రాఖీ కారణంగా అలెగ్జాండర్ ప్రాణాలు నిలబడతాయి. పూర్వం ఇంద్రుడి భార్య ఇంద్రాణి రాఖీ కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. పెళ్ళంటే బాధ్యత, భార్యకు ఒక రక్షకుడిలా తోడుగా ఉంటానంటూ భర్త చేసే ప్రతిజ్ఞ. ఇలా అప్పటి నుండి ఇప్పటి వరకు అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్లకు రాఖీ కట్టే సాంప్రదాయం వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్